నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ సందడి. భోగి మంటలతో చిన్నారులు యువత కేరింతలు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగే ప్రాంతీయ మహాసభలను జయప్రదం చేయాలి. సిపిఐ రాష్ట్ర నాయకుడు ఈశ్వరయ్య పిలుపు. మున్సిపల్ అభివృద్ధి పనులకు నిధులిచ్చి సత్వరమే పూర్తి చేయాలి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్. భోగి పండుగ సంబరాలను మున్సిపల్ కార్మికులు ఉల్లాసంగా చేపట్టారు. వారంతా తెల్లవారుజామున లేచి చీపురు పట్టి నగరాన్ని శుభ్రం చేసే కార్మికులు. ఉదయం లేచింది మొదలు వారికి అదే గుర్తొస్తూ ఉంటుంది. కానీ వారందరూ ఒకే చోట చేరి ఈ ఉదయాన్ని పండుగ చేసుకోవాలనుకున్నారు. మున్సిపల్ కార్మికులంతా కడపలోని పాత మున్సిపల్ కార్యాలయంలో భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. కడప నగరాన్ని సుందరంగా ఉంచడమే కాకుండా తామంతా సంతోషంగా గడపాలన్న కోరికతోనే ఈ విధంగా అందరూ ఒక చోట చేరి భోగి చేసుకుంటూ ఆనందంగా గడిపామన్నారు. ఈరోజు కడప నగరంలో పనిచేసినట్టు మున్సిపల్ కార్మికులంతా కానీ కలిసి ఈరోజు పాత మున్సిపల్ ఆఫీస్ నందు భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది గతంలో కానీ మేము జరుపుకున్నాం. ఇదే విధంగా రానున్న కాలంలో కానీ మా మున్సిపల్ కార్మికులు ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్మికులు అంటే కార్మికులు ఎప్పుడూ పనే కాదు, ఈ ప్రజలకు సేవ చేసేది కాదు. కనీసం పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ లేదంటే ఇతర పండుగలు వచ్చినప్పుడు కానీ ఆనందంగా అందరం కలిసి ఏకదాటికి ఒక తల్లి కుటుంబం, ఒక బిడ్డలాగా లేదంటే ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం కానీ కలిసి చేసుకోవాలని మేము మున్సిపల్ యూనియన్గా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సరే, మాకు బాధలు ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఇటువంటి పండుగలు చేసుకుంటుంటే మాకు ఆనందకరంగా ఉంది. కొంచెంసేపు ఈ 10 నిమిషాలకైనా సరే మేమందరం ఒక కుటుంబ సభ్యులుగానే ఉన్నాం. కాబట్టి రానున్న కాలంలో కానీ మా అధికారులు అందరం కానీ ఇదే విధంగా కలిసి చేసుకోవాలి, మా కార్మికులు అందరం కానీ కలిసి చేసుకోవాలని మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎల్లకాలం మేము ఉంటాం. ప్రజలకు సేవ కాదు, ఆందోళన కార్యక్రమాలు కాదు. ఈరోజు పొద్దున్న లేచిన నుంచి నిత్యం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తున్నా సరే, కనీసం వేతనాలు ఇవ్వకపోయినా సరే మేము నిత్యం కష్టపడి పనిచేసే కార్మికులమి ఈ పండుగలప్పుడు కానీ ఆనందంగా ఉంటామని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు అధికారులకి ప్రజలకు కానీ తెలియజేస్తాం. మున్సిపల్ యూనియన్గా ఎప్పుడు ఇదే విధంగా కొనసాగించాలని మేము ఆశిస్తా ఉన్నాం. నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమ శాశ్వత విముక్తికై కృష్ణా జలాల సాధన కోసం ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు కడపలో జరిగే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకుడు ఈశ్వరయ్య తెలిపారు. ఈరోజు సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో తగినంత వర్షపాతం నమోదు కాక ప్రతి ఏటా కరువు బారిన పడి చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
అతివృష్టి అనావృష్టికి శాశ్వత పరిష్కారమైన కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలని ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారన్నారు. పోరాటాల ఫలితంగా చేపట్టిన ప్రాజెక్టులు 4 దశాబ్దాలు దాటుతున్న ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడంతో బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం నికర జలాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును నిర్మాణంలో ఉన్న గాలేరు నగరి, హంద్రీనివా, వెలిగొండ ప్రాజెక్టులకు బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేయకుండానే మిగులు జలాలను కూడా లెక్కగట్టి 3 రాష్ట్రాలకు పంపిణీ చేసి రాయలసీమపై మరణ శాసనం చేసినట్లు ఆయన ఆరోపించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపు 60 సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలన్నా, ఆత్మహత్యలను నివారించాలన్నా, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నా ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలే శరణ్యమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. అయినా పాలకుల యొక్క నేరపూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా దశాబ్దాలు గడుస్తూ ఉన్నా ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు కానీ తాగునీరు కానీ సరైనటువంటి పద్ధతుల్లో దీనికి పాలక వర్గాలు ప్రయత్నం చేయకపోగా వలసలు, ఆత్మహత్యలు దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు 4 దశాబ్దాల కాలంగా గాలేరు నగిరి ప్రాజెక్టుకు సంబంధించి 1వ దశ పూర్తయి 2వ దశకు పోతున్నామని చెప్పడమే తప్ప 20 సంవత్సరాల కాలంగా అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీరు అవసరం ఉంటే కేవలం 40 టీఎంసీల వాటర్ దానికి సంబంధించి అది కూడా ఇంకా 2వ దశ నిర్మాణం చేపట్టకుండానే ఇంకా అది అవసాన దశలోనే కొనసాగుతూ ఉంది. మరొక వైపున వెలుగొండ ప్రాజెక్టు దాదాపు 40 టీఎంసీలకు సంబంధించి 2024 ఎన్నికల నాటికి ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు, ఇప్పటి వరకు పరిపాలన ఎలగబెట్టే అన్ని పార్టీలు కూడా అదిగో వెలుగొండ ప్రాజెక్టు వస్తూ ఉంది, మొత్తం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రకటించడమే తప్ప ఇంతవరకు అక్కడ ఒక్క చుక్క నీరు కూడా రానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిన్నటి బడ్జెట్ నాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము పోలవరం ప్రాజెక్టుతో పాటు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి ప్రకటించినా కూడా నిన్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులో చచ్చేటువంటి పరిస్థితికి ఈరోజు పాలక వర్గాలు అవలంబించినటువంటి కాలయాపన మూలంగా వారి నేరపూరితమైనటువంటి ఆర్థిక విధానాలు, దాని ఫలితంగా ఈరోజు చాలా తీవ్రంగా ఈ ప్రాంత రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మేము ఒకటే చెబుతూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కాదు, రాజోలు రిజర్వాయర్ పూర్తి చేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు దాటిపోయింది, ఇంతవరకు ఒక్క ఇటుకరాయి కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. కేసీ కెనాల్ను స్థిరీకరిస్తామని చెప్పారు, అది కూడా ఇంతవరకు జరగనటువంటి పరిస్థితి ఉంది. తెలుగంగ ప్రాజెక్టు అక్కడ తమిళనాడుకు తాగడానికి మంచినీళ్ళు తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారు తప్ప తెలుగంగ కింద ఉన్నటువంటి పంట కాలువలు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ పాలక పక్షాలు వైఫల్యం చెందాయి. ఇంకొక వైపునేమో రాయలసీమ ప్రాంతానికి కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి పునఃపంపిణీకి సంబంధించినటువంటి చర్చ జరిగితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఈ రాయలసీమ ప్రాంత ప్రజానికానికి శరాఘాతంగా, అంటే రాయలసీమ ప్రాంత నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రాంత నీటి అవసరాలకు సంబంధించి ఒక మరణ శాసనం రాసేటువంటి పద్ధతిలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ట్రిబ్యునల్ తీర్పు కోర్టులో, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే మళ్ళీ తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో లబ్ధి పొందడానికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి
కుయ్యెత్తులు పడి ఆ పునః పంపిణీ పైన మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను ఆయన్నే అధికారిగా నియమించడం ఇంతకంటే దారుణం మరొకట్లేదు. ఇక్కడేమో కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి ఎగువబద్దుల ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించి దాదాపు 6,500 కోట్లు డబ్బులు కేటాయించి కర్ణాటకలో లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది తప్ప ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి ఇన్ని నీటి అవసరాలు ఉంటే దీనికి సంబంధించి ఏ ఒక్కటి మాట్లాడే పరిస్థితి. కాబట్టి రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైనటువంటి నేపథ్యంలో పాలకులపైన ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల చిన్న పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనర్ నీటిపారుదల ప్రాజెక్టులు వీటన్నిటిపైన చర్చించి ఒక సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించి దానికి ఒక భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించడానికి ఈ ప్రాజెక్టుల మహాసభ కడప వేదిక అవుతా ఉంది. ఈ మహాసభలో చాలా మంది ప్రముఖులు పాల్గొంటా ఉన్నారు. కేరళకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు, అదేవిధంగా కె రాజన్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిపారుదల రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వారిని అవోపా ఎడ్యుకేషనల్ సొసైటీ అవోపా విద్యానిధి కార్యక్రమం ఆధ్వర్యంలో 30వ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాసవి సదన్లో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇప్పటి వరకు దాదాపు సుమారు 23 లక్షల రూపాయలు ఆర్యవైశ్య పేద మరియు ప్రతిభావంతులైన పట్టభద్రులకు సాంకేతిక నిపుణులకు సహాయం చేయడం జరిగిందన్నారు. 1992వ సంవత్సరంలో సాంకేతిక విద్య ప్రాధాన్యతను గుర్తించి అప్పటి చైర్మన్ కీర్తిశేషులు కొత్త రామసుబ్బయ్య కమిటీ సభ్యులు ఈ సంవత్సరం స్థాపించారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ విద్యా మహాయజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలు ఆశిస్తూ 1,01,116 రూపాయలు ఇచ్చిన దాతలకు వంశపారంపర్యంగా వారి పేరున ప్రతి సంవత్సరం 3 స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీనివాసులు, ట్రెజరర్ శ్రావణ్ కుమార్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది డోనర్స్ ఏమంటారు, బాబు పంపిస్తారండి సార్ మాకు. రేపు మహేష్ శెట్టి గారు, పోలీస్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Legend for us. Thank you. Legend for us. Sir, thank you very much. Kumar Garu. Registration lo work చేశారు వీరు. సంవత్సరాలు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఇంతకాలం సారు గుడివాడ వాస్తవ్యులు, ఎల్ఐసి 3 జిల్లాల సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు, కంటసాల రవికుమార్ గారు మన ఆదివేశ్వరి అయినందుకు కడప జిల్లాలో ఈ కార్యక్రమం చూసినందుకు మాకు ఎంతో అదృష్టంగా ఉంది. సార్ వేసినందుకు అందరూ ఆదివారం వచ్చింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు. నీలో ఉన్నటువంటి పట్టుదల మీకు నేర్పిస్తుంది. అటువంటి గుండెని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కనీసం చప్పట్లు కొట్టేదాన్ని కూడా 2 చప్పట్లు కూడా వాడలేదు. థ్యాంక్ యూ. విద్యానిధి అని పేరు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు కలెక్ట్ చేసినాడు, వాళ్ళు ఇచ్చేసారు. ఇంకా నిధి ఎక్కడ ఉందో నాకైతే అర్థం కాలేదు. నిధి అంటే అర్థం ఏంటి?
ఏర్పరిచి పెడితే దాన్ని నిధి అంటారు. కానీ ఇక్కడ నిధి అనేది ఇంకా లేదు. మొన్న గట్టిగా చెప్పాను, ఏమైనా విద్యార్థి పేరు పెట్టి వచ్చిందన్నా డిస్ట్రిబ్యూట్ చేసినాము, ఇక నిధి ఎక్కడికి చూపించు అని అడిగాను. లేదన్నా మనం సపరేట్గా ఈ నిధికి ఏర్పాటు చేసి కనీసం 45 కోట్లన్నా మనం ఏర్పాటు చేసి ఈ విద్యానిధిని కంటిన్యూగా ఎవరు వచ్చినా మనం ఉన్నా లేకపోయినా కానీ ఫ్యూచర్లో ఎవరున్నా కానీ పేద విద్యార్థులకు చదువు చెప్పేదానికి తోడ్పడేటట్టు ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తామనే ఉద్దేశం ఉంది అని చెప్పారు. చాలా థ్యాంక్స్. సెకండ్ రౌండ్ ప్లీజ్. మున్సిపల్ అభివృద్ధి పనులలో రెండింటిని రద్దు చేయడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కాలువల ఆధునీకరణ, పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వమే పూర్తి స్థాయి నిధులిచ్చి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన కాపీని రాచమల్లు మీడియాకు చూపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు తెచ్చామని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్కెట్ నిర్మాణ పనులను ప్రభుత్వ నిధులతో కాకుండా మున్సిపల్ పనులతో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా డబ్బును భారాన్ని మోసి మార్కెట్ కట్టేదానికి మేము అనుమతులు తెచ్చినాం. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయి 20 కోట్ల రూపాయల పని మేము చేయించినాం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మా దగ్గర లెక్కలేదు, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల మీద భారం వేసి మీరు కట్టుకోండి అంటే ఎంత అన్యాయం అసలుకి ఇది. అదేవిధంగా ఇంకొక పని కూడా, కాలువల ఆధునీకరణ కోసము 160 కోట్ల రూపాయలు మేము తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి. త్రాగే నీరు యొక్క పైపు లైన్ ద్వారా నీటిని సప్లై చేసే పైపు లైన్ వర్కుకు 160 కోట్ల రూపాయలు తెచ్చినాం. అంటే కాలువల ఆధునీకరణకు 160 కోట్లు, తాగునీటి పైపుల యొక్క ఆధునీకరణ పనికి 160 కోట్లు, రెండు కలిపితే 320 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడా అన్ని సాంకేతికపరమైన అనుమతులు అయిపోయి, టెండర్ ప్రక్రియ అయిపోయి, కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ అయిపోయి, అతని పని కూడా మొదలుపెట్టి రామేశ్వరంలో ఉండే వాటర్ ట్యాంక్ కూడా ఒకటి డెమాలిష్ చేసేసి ఒక 5%, 3%, 4% పని కూడా చేసినారు. అంత తక్కువ పని జరగడానికి కారణం ఏంటంటే కరోనా రావడం వలన మాకు 2-3 సంవత్సరాలు పోవడము, మిగిలిన 2 సంవత్సరాలే ఉండడము, ఆ కాంట్రాక్టర్ కూడా కొంతవరకు బలహీనంగా ఉండడం చేత 5% మాత్రమే పని జరిగింది. ఇది కంటిన్యూగా ఈ పని కూడా జరగాల. ఆ పనికి సంబంధించింది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కాలువల ఆధునీకరణకు సంబంధించిన 160 కోట్లు, పైప్ లైన్కి సంబంధించిన 160 కోట్లకు సంబంధించి మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి పనులు జరుగుతూ ఉండే పనులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఇదైతే తీర్మానంగా రద్దే, మళ్ళీ వేరే ప్రశ్నే లేదు. తీర్మానంగా రద్దు చేసినారు. దీనికైతే ఏమని రద్దు చేసినారు? 20% పని జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో 20% పనులు జరగకుండా ఉండే అన్ని పనులను కూడా మేము నిలిపేస్తాము, రద్దు చేస్తాము, ఈ పనులు రద్దు అని చెప్పి రద్దు చేసినారు. అంటే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, మీకోసం, మీ సౌకర్యాల కోసం ఏమైతే నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు మేమందరం కలిసి మా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీ అభివృద్ధి కోసం, మీ అవసరాల కోసం తెచ్చిన పనులను మేము కొనసాగిస్తే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది. 2 పనులైతే రద్దు చేసింది, మార్కెట్ పనులైతే ప్రజలతో డబ్బు ఇప్పించుకొని కట్టించుకోవాలంటుంది. ఇది తప్పు. ఇది 100కు 100% సరైనటువంటి పద్ధతి కాదు. మేమందరం ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరపున గట్టిగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు కాలువల ఆధునీకరణ పని జరగాల్సిందే. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్
వర్క్ జరగాల్సినదే. మార్కెట్కి సంబంధించిన పని యథావిధిగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిధులు కేటాయించినారో ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోనే మార్కెట్ నిర్మాణం జరగాల తప్ప ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పేద ప్రజల మీద భారం వేసి వాళ్ళ ట్యాక్సెస్ ద్వారా మార్కెట్ నిర్మించుకునే స్థితిని మాకు కల్పించొద్దు అని మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. గత చెడు అంతటిని భోగి మంటల్లో వేసి మంచికి స్వాగతం పలుకుతూ ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతిలోకి అడుగుపెడుతూ తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా చేసుకునే పండుగే సంక్రాంతి. కడప జిల్లా వ్యాప్తంగా భోగి మంటలతో కుటుంబాలతో కలిసి భోగి పండుగను చేసుకున్నారు. కడప నగరంలో భోగి ప్రత్యేకత చాటుతూ సంబరంగా చేసుకున్నారు. హిందువుల పెద్ద పండుగ అంటూ చెప్పుకునే సంక్రాంతి మొదటి రోజున కొత్త బియ్యంతో పాయసం, పొంగల్ వంటి వంటకాలు చేస్తారు. దీనికోసం కొత్త కుండను తీసుకొని చుట్టూ పసుపు, పూలతండను కట్టి విభూతి, పసుపు, కుంకుమ పూసి అలంకరించి తర్వాత నీటితో నింపి వ్యవసాయ భూమికి ఇచ్చిన ఇంద్రుడు, సూర్యభగవాన్ని సంక్రాంతికి పూజిస్తారు. వ్యవసాయానికి సహాయపడిన పశువులను అలంకరించడం జరుగుతుంది. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. మాకు ఈ భోగి పండగ, సంక్రాంతి, కనుమ అంటే చాలా మంచి ప్లేస్ ఉంటుంది మా సిటీ కల్చర్ వాళ్ళకి. ఎందుకంటే ఎంత బిజీ ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా మేము ఇక్కడికి ఈ 3 రోజులు వచ్చి మా పెద్దవాళ్ళతోటి మేము ఈ పండగ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికీ శుభోదయం అండి. ముందుగా మన తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ, సంక్రాంతి, కనుమ అనేది మన తెలుగు వారికి ఎంతో విశిష్టమైన చాలా పెద్ద పండుగ. ఈ పండుగలు పండుగ అని కాకుండా ఇక్కడ సంప్రదాయాలను కూడా మనం పాటించడం అనేది చాలా ముఖ్యమైన సందేశం ఇస్తుంది. భోగి రోజు మన ఇండ్లలో ఉన్న పాత సామాను ఇవన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల యొక్క పరమార్థం కూడా ఈ మనలో ఉన్న పాత సామాన్లు కాల్చుకోవడం వల్ల, అంటే ఇంట్లో ఈ చెత్త చెదారాలను క్లీన్ చేసుకొని పరిసరాలని పరిశుభ్రం అయితే, దాంతోపాటు మనలో ఉన్న ఈ మంటల్లో వస్తువులు వేసి కాల్చడం వల్ల ఒక పరమార్థం ఏంటంటే మనిషిలో ఉన్న చెడును వదిలేసి మంచిని తీసుకోవడం అన్నదే ఒక ప్రధానమైన అర్థము. అదేవిధంగా సంక్రాంతి రోజుకు ఈ మనము ఏదైతే కొత్త ధాన్యం వస్తుందో ఇళ్ళకు, ఆ దానితో దేవుడికి ప్రథమంగా నైవేద్యం పెడతారు. ఈ సంక్రాంతి రోజు దేవుడికి ప్రసాదంగా మనది వచ్చిన ధాన్యాన్ని మనం కొత్తగా ఆ ధాన్యాన్ని ప్రసాదాలుగా చేసుకొని దేవుడికి పెట్టి వాటితో మనమందరం కలిసి ఒకరికొకరు పంచుకుంటారు. అంటే దాన గుణం అనేది పెంపొందిస్తుంది. ఈ విధంగా భోగి, సంక్రాంతి మన యొక్క ముఖ్యమైన తెలుగువారికి చాలా సంప్రదాయమైన పండుగ. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ 3 రోజులు చాలా రంగవల్లులు తీర్చిదిద్దుకుంటూ వాళ్ళల్లో ఒకరిలో ఒకరికి ఉన్న వాళ్ళ వినూత్నమైన ఆలోచనలు, ముగ్గుల్లో కూడా చాలా కొత్త రకాల ముగ్గులు వేసుకుంటూ ఉండడం, వీటన్నిటిని ఒకరికొకరు వాళ్ళంతకు వాళ్ళే చాలా అందమైన రంగవల్లులతో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ 3 రోజులు మా కుటుంబ సభ్యులందరం కలిసి మేము చిన్నప్పుడు మేము ఎలాగైతే పండుగ అంటే నిద్ర లేచి మనం స్నానాలంటూ తలంటుకోవడము, తర్వాత పూజలు చేసుకోవడము, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడము, ఆ తర్వాత ఆడుకోవడం, కలిసి అందరం కలవడం వల్ల చాలా సమస్యలు, విపరీతమైన ఆనందం వస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో అందరూ స్పీడ్ అయిపోయి వాట్సాప్ల్లోనూ ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప జనరల్గా మనిషి ఎదురుగున్నా కూడా మాట్లాడుకోవడం చాలా తక్కువ అయిపోయింది. అంటే ఆ యొక్క జీవనాలు మన బిజీ అయిపోయినాం అందరూ. అయితే ఈ 3 రోజులు మేము అందరం అన్నింటినీ పక్కన పెట్టి కలిసి కూర్చొని మేమందరం కుటుంబ సభ్యులందరం కలిసి ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా గడుపుతాము. ఈ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈరోజు నా పేరు గోవింద నాగరాజు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు భోగి పండుగ మన తెలుగు పండుగలలో అత్యంత ప్రీతికరమైన పండగ సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ 3 రోజుల్లో ఈరోజు తొలి రోజు భోగి పండగ. ఈరోజు అందరూ ఇక్కడ కాలనీవాసులు అందరం కూడా మేము ఇక్కడ అందరం కాలనీలో ఉన్న అందరూ ప్రజలంతా వచ్చి ఇక్కడ చలి కాల్చుకొని ఎక్కడెక్కడి నుంచో అంటే ఎక్కడెక్కడో జాబులు చేస్తున్న వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. కడపలో ఒక సిటీ ప్రాంతమైన ఇక్కడ ఒక పల్లె వాతావరణం మాదిరి ఈ సంక్రాంతి పండుగను మేము ఇక్కడ అందరం ఆనందంగా జరుపుకుంటాము. అందరికీ ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మన తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని అజ్మీర్ షరీఫ్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని కడప మైనార్టీ నేత సుభాన్ బాషా తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పేరుగాంచిన అజ్మీర్ షరీఫ్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా కడప నుంచి చాదర్ తీసుకువెళ్లి సంప్రదాయంగా సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత సుభాన్ బాషా మాట్లాడుతూ అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఎంతో ప్రేమానురాగాలతో ఆప్యాయతతో పలకరిస్తారన్నారు. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ఒకరేనని అజ్మీర్ షరీఫ్ దర్గా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం కుల మతాలను చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ బాబా, కార్పొరేటర్లు షంషేర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైన అజ్మీర్ షరీఫ్ హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ యొక్క దర్గాలో ఈరోజు మేము హాజరయ్యి అదేవిధంగా రుఖ్సత్ కూడా అంటే వెళ్ళిపోయే ముందు ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో అవన్నీ మేము చేసుకొని తిరుగు ప్రయాణంకు బయలుదేరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము గడిచిన 4-5 సంవత్సరాల నుంచి మేమందరం కలిసి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈసారి చాదర్ సమర్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ చాదర్ తీసుకొని కడప నుంచి బయలుదేరి నేను, షంషీర్, చాక్లెట్, అక్బర్, రఫీ, మున్నా, నా తమ్ముడు సుల్తాన్, ఆ తర్వాత సమీర్, అలీ, మహబూబ్ బాషా కలిసి వచ్చాం. ఇక్కడ ఒకటి మేము కోరుకునింది, ఇక్కడ రాజస్థాన్లో ఇక్కడ అజ్మీర్ షరీఫ్లో ఉన్నటువంటి దర్గా పరిసర ప్రాంతాల్లో కుల మతాలకు అతీతంగా ఎంతో ఆదరాభిమానాలుగా వచ్చిన అతిథులను వచ్చిన వాళ్ళను పలకరించడం అయితేనేమి, అందరితో ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని అందరినీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆహ్వానించి మమ్మల్ని ఈ యొక్క మొత్తం ప్రోగ్రాం అంతా ఉరుసు ఉత్సవాలంతా చాలా ఘనంగా జరిగినాయి. మేము మళ్ళా ఒకసారి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయుల కోసం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారు వారి కుటుంబ సభ్యుల యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ అలాగే ముందుకు సాగాలని, భారతదేశం మీద ఏ ఒక్కరు కన్ను వేసినా వారు ముందు మా
ఖాజా గరీబ్ నవాజ్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతటి వారైనా సరే ఇక్కడ భారతీయులమంతా మేమంతా ఒకటే అనే దానికి ఈ యొక్క దర్గానే సాక్ష్యం. మరొక్కసారి చేతులు జోడించి అందరికీ విన్నవించుకుంటున్నా, స్వార్థ రాజకీయాల కోసం కుల మతాలను రెచ్చగొట్టి మీ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు మానేసి ఏ దేవుడైనా, ఏ జీసస్ అయినా, ఏ అల్లాహ్ తాలా అయినా చెప్పింది ఒకటే, ఒకరికొకరు ప్రేమించండి, ఏది శాశ్వతం కాదు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మనకు ఏదైతే మన పొరుగు దేశమైనటువంటి చైనా ద్వారా ఏదైతే రోగం గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆవేదన, ఈ బాధ నుంచి భారతదేశంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాలు ప్రసాదించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ అయితేనేమి, కార్పొరేషన్ అయితేనేమి, వీరు చేసినటువంటి ఇక్కడ సహాయ సహకారాల వల్ల కొన్ని లక్షల మంది ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా కడప నుంచి వచ్చినట్టు మేమందరం వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తక్కువ సలాం, అందరికీ నమస్కారములు. ఈరోజు మేము ఖాజా గరీబున్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ గారి ఉరుసుకు హాజరైనాము. మా సుబానన్నతో పాటి మేమందరం కార్పొరేటర్లం, గౌత్ చాక్లెట్, అక్బర్ అలీ, నేను మరియు మా తమ్ముళ్ళు మరియు మా అన్నగారు అందరూ ఈరోజు మేము అజ్మీర్ షరీఫ్కి హాజరైనాము. ఎందుకంటే గత 4 ఏళ్లుగా మేము ఉరుస్ షరీఫ్కి వస్తూ మా దీవెనలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన ఏరియా వాళ్ళందరూ, కడప ప్రజలందరూ బాగుండాలని, ఇంకా భారతదేశ ప్రజలందరూ అందరూ కలిసిమెలిసికి బాగా ఉండాలని మేము ప్రార్థిస్తూ, రాబోయే కాలంలో కూడా మన అందరం అన్నదమ్ములుగా ఉండి ఒకే కులంగా, ఒకే మతంగా అందరం కలిసిమెలిసి ఉంటూ ఇప్పుడు జరగబోయే పరిణామం దేవుని పరిచర్యను ముమ్మరంగా కొనసాగించాలని అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ టి.డి. ప్రసన్న కుమార్ తెలిపారు. నేటి సమాజంలో చెడిపోతున్న ఆత్మలను రక్షించేందుకు దేవుని వాక్య పరిచర్య ముమ్మరంగా కొనసాగించాలని, అందరూ యేసుక్రీస్తు ఆశీస్సులు పొందుకోవాలని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని డాక్టర్ టి.డి. ప్రసన్న కుమార్ ప్రసంగించారు. నగర పరిధిలోని 48వ డివిజన్ కృపా కాలనీలో పాస్టర్ మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ నేటివ్ కృపా ప్రార్థనా మందిరాన్ని దైవజనులు ప్రసన్న కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం డాక్టర్ మదన్ మోహన్, డాక్టర్ అబీద్, డాక్టర్ ఆయేషా, డాక్టర్ గోపీనాథులు మాట్లాడుతూ సర్వమతాల సమ్మేళనమే భారతీయ సంస్కృతి అన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రజలు ఐకమత్యంతో జీవించాలని సూచించారు. ముందుగా టి.డి. ప్రసన్న కుమార్ చర్చి ఆవరణలో మొక్కలు నాటి ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందులో క్రైస్తవ పాస్టర్లు, విశ్వాసులు దేవుని స్తుతి గీతాలు ఆలపించి కృపా కాలనీ, బుడగజంగం కాలనీ, లోహియా నగర్ ప్రాంతాలలో ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న పాస్టర్ మహేష్ కుటుంబాన్ని వారు అభినందించారు. దేవుని వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మహిమగల దేవుడు పరిశుద్ధ జన కూడా తండ్రి మీకు మహిమ కలుగును గాక. యేసయ్య ఈ చోట మీ గొప్ప నామం తన మహిమపరచబడుతున్నది మీకు వందనాలు. ఈ చోట జరుగుతున్న సేవను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యములను బట్టి వందనాలు. ఇప్పుడు మందిరం తను ప్రారంభించబోతుండగా దేవుని కుమారుడు హెచ్చించబడుతుండగా ప్రభు యేసు నామమునందు ఈ ప్రతిష్ఠ కార్యం జరిగినట్లుగా మీ కృపనివ్వండి కలుగును గాక. కృపా కాలనీ, కడప పట్టణంలోని ఈ కృపా కాలనీలో నేటివ్ కృపా మందిరం ప్రారంభం సందర్భంగా సంతోషిస్తుంటున్నాం. ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తున్నాను.
మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రభు యొక్క సేవ జరుగుతుండగా ఒక మందిరం ప్రత్యేకంగా నిర్మాణం కావడం యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ఉంది. సో ఇక్కడ ఉండేటువంటి పాస్టర్ మహేష్ గారిని, సహకరించినటువంటి వారిని, సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరెవరైతే స్థానిక నాయకులు సహకరించారో వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మందిరంలో ప్రభు యొక్క సేవ ఇంకా బలంగా ఇంకా ఘనంగా జరగాలని కోరుతుంటున్నారు. దేవుడు పాస్టర్ మహేష్ గారిని, సంఘాన్ని దీవించునుగాక. ఆమేన్. బట్టి దేవుని మహాకృపను బట్టి వచ్చిన మా ఆత్మీయ తండ్రి పెద్దలు ప్రసన్న సార్కి, డాక్టర్ గారికి, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ స్థలములో ఒక గొప్ప కార్యము జరిగిందంటే ఇది రాజీ లేని పోరాటం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ భక్తులు రాజీ పడలేదు, లోకం వైపు చూడలేదు. ప్రభు కార్యాన్ని జరిగించాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుటకు మా మధ్యకు వచ్చిన పెద్దలను, వైద్యులను, పోలీసు అధికారులను, ఆ మీడియా మిత్రులను మీ అందరికీ శుభములు తెలుపుతూ దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తున్నాం. ఇంతకాలం రాష్ట్రంలో పార్టీలో పనిచేసిన తనకు జిల్లాలో పార్టీలో పనిచేసే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర పార్టీ నేతలకు, జిల్లా నేతలకు, స్థానిక మాజీ శాసనసభ్యులకు ప్రత్యేకంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెటి నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు జిల్లా స్థాయిలో పదవి ఇచ్చి పార్టీకి మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తాను పోరాటం చేస్తానని తెలిపారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని పోరెటి నరసింహారెడ్డి సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాజిక పింఛన్లు తప్ప ఏ ఒక్క సంక్షేమం అమలు కాలేదని ఆయన ఆరోపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగా కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు కూడా పేరు పేరున భోగి, సంక్రాంతి, అలాగే కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఏపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మన ఎంపీ పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారికి, మరియు మన ప్రొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, అలాగే మా ఎమ్మెల్యే గారు అధికార ప్రతినిధి అనమాట రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళకి ప్రత్యేకంగా, ఎందుకంటే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు నా మీద చాలా నమ్మకంగా, గతంలో కూడా నేను రాష్ట్ర అదనపు కార్యదర్శిగా కూడా నేను పనిచేసిన, కానీ ఇసురు రాష్ట్రంలో కాకుండా జిల్లాలో చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశము, మా ఎక్స్-ఎమ్మెల్యే గారి ఉద్దేశము. దాని ప్రకారమే కూడా మేము ఇక్కడ కూడా నూతన కమిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షునిగా మన రవీందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ప్రొద్దుటూరు కూడా పట్టణ అధ్యక్షునిగా వంశీధర్ రెడ్డిని వేయడం జరిగింది. అలాగే మండలానికి ఓవులరెడ్డిని, తర్వాత రాజపల్లి మండలానికి బాణ వెంకటకున్నారెడ్డిని, ఇట్లా మొత్తం అందరూ కూడా ప్రొద్దుటూరు సంబంధించిన చాలా మంది అందరూ కూడా పదవులు అందరూ కూడా ఒక మన ప్రియతమ నాయకుడు రాజమల్లి ప్రసాద్ రెడ్డి ద్వారా ఇవి అందరికీ కూడా మేము ప్రొద్దుటూరులో అందరి పోస్టులు కూడా వేసినాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ సందడి, భోగి మంటలతో చిన్నారులు, యువత కేరింతలు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగే ప్రాంతీయ మహాసభలను జయప్రదం చేయాలి. సిపిఐ రాష్ట్ర నాయకుడు ఈశ్వరయ్య పిలుపు. మున్సిపల్ అభివృద్ధి పనులకు నిధులిచ్చి సత్వరమే పూర్తి చేయాలి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్.
సిటీ కేబుల్ సిబిఎస్ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.